పేరుకే పారిశ్రామిక ప్రాంతం, కార్మికుల కోసం ఒక పెద్ద ఆసుపత్రి లేదు, చెప్పుకోవడానికి నేషనల్ హైవే ఒక్కటంటే ఒక్క ట్రామా సెంటర్ లేదు. ఏ పెద్ద ప్రమాదమైన ఎమర్జెన్సీ కోసం చెన్నైకి పరుగులు తీయాలా? ఇంతటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎమర్జెన్సీ వైద్యం అందుబాటులో ఉండదా? ఏం చేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం? ఇంత పెద్ద నేషనల్ హైవే పైన ప్రమాదం జరిగితే వారి ప్రాణాలు గాల్లో దీపాలేనా? ఇంత పెద్ద పారిశ్రామిక కారిడార్లో కార్మికులకు ఏదైనా జరిగితే వారి గతి అంతేనా? పాలకులారా పట్టించుకోండి అంటూ జనం వినిపిస్తున్న ఆక్రోశం ఏంటో ఈ స్టోరీలో చూడండి. పారిశ్రామిక ప్రగతి కానీ ప్రాణబలి, రహదారులపై మృత్యువు హల్చల్, పెద్దాస్పత్రి నిల్, ట్రామా సెంటర్ నిల్. పెద్ద గాయం చెన్నై తీసుకెళ్ళండి, పెద్ద సర్జరీ చెన్నై పోండి. ఇంకా ఎన్నాళ్ళు చెన్నై పరుగులు? మరి ఇక్కడ పెద్దాస్పత్రి లేదా? ఈ సమస్య పాలకులకు కనిపించదా? లాభం లేదు, పెద్ద గాయమైంది, చెన్నైకి తరలించండి. చెన్నైకి తీసుకెళ్ళకపోతే కష్టం, బోన్ విరిగింది, సర్జరీ చేయాలి. ఇక్కడ నిపుణులు లేరు, చెన్నైకి తరలించండి. బాగా బ్లడ్ పోయింది, చెన్నైకి పంపండి. ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి, మద్రాసుకు వెళ్ళండి. ఇది తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, నాయుడుపేట, తడా ప్రాంతాలలో వైద్యులు తరచుగా చెప్పే మాటలు. ఇంకా ఎన్నాళ్ళీ బాధలు? అత్యవసర వైద్యం అంటే చెన్నైకు పరుగులు తీయాల్సిందేనా అని ఆ ప్రాంత జనం ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు పెద్దగా అభివృద్ధి లేదు, కానీ ఇప్పుడు శ్రీ సిటీ అలాగే స్పెషల్ సెజ్ పరిశ్రమలతో అలరారుతున్న ఏరియా. ఇలా పారిశ్రామిక అభివృద్ధి దిశగా బాగా పెరిగిందే గానీ వైద్య వసతులు మాత్రం అంతగా పెరగలేదు. ఎప్పుడో చెన్నై నుండి విడిపోయి తెలుగు రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయింది. అప్పటికీ ఇప్పటికీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వాసులు అత్యవసర వైద్యం కోసం చెన్నైకు వెళ్లాలా? తెలుగు వాళ్లకు ఇంకా కష్టాలేనా? చెన్నై జనరల్ ఆసుపత్రి, విజయ ఆసుపత్రి, అపోలో ఆసుపత్రులకు ఇక్కడి రోడ్డు ప్రమాద బాధితులు పరుగులు తీయడం, మార్గ మధ్యంలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరుగుతుంటే మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కనీసం ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి గాని, ట్రామా సెంటర్ గాని లేకుంటే ఇంకా ఎన్నాళ్ళు చెన్నైకి పరుగులు తీయాలని సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంత కార్మికులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గతంలో కేంద్ర ప్రభుత్వం ట్రామా కేర్ సెంటర్ను కేటాయించింది. అయితే ఆ ట్రామా కేర్ సెంటర్ ప్రారంభించారే కానీ దాంట్లో సంబంధించినటువంటి సరైనటువంటి ఎక్విప్మెంట్ లేదు. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన స్టాఫ్ కానీ ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఇవాళ స్టాఫ్ను కూడా కేటాయించిన పరిస్థితి లేని కారణంగా ఇవాళ నాయుడుపేటలో ఉన్నటువంటి ట్రామా కేర్ సెంటర్ శిథిలావస్థలో పడిపోయింది. నాయుడుపేట అటు బెంగళూరు కానివ్వండి, ఇటు చెన్నై, ఇవాళ తిరుమలకి వెళ్ళే భక్తులు కానివ్వండి, అనేక సుదూర ప్రాంతాల నుంచి రవాణా మార్గానికి కేంద్రంగా కూడలుగా ఉన్నది. ఇకనైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నాయుడుపేటలో ఉన్నటువంటి ట్రామా కేర్ సెంటర్ని ప్రారంభించేటట్టుగా, తగిన సిబ్బందిని కేటాయించేటట్టుగా, అంబులెన్స్ను కూడా ఉపయోగంలో తీసుకుని వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయశ్రీ గారు కూడా దీని మీద జోక్యం చేసుకునేసి తక్షణం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ట్రామా కేర్ సెంటర్ని అభివృద్ధిలోకి తీసుకుని రావాలనేసి మేము కోరుతా ఉన్నాం. ఒక్కసారి చెన్నై, నాయుడుపేట మధ్య పరిస్థితి చూస్తే ఇక సింగపూర్ను తలపిస్తుంది. రయ్యుమంటూ దూసుకెళ్లే హైవేలు, వేలాది మందితో కలకల్లాడి ఇండస్ట్రియల్ హబ్లు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ అక్కడ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తుందో తెలియని భయానక వాతావరణం నెలకొని ఉంది. పారిశ్రామిక ప్రగతితో పరుగులు పెడుతున్న ఆ ప్రాంతంలో అత్యవసర వైద్యం మాత్రం అట్టడుగునకు పడిపోయింది. నాయుడుపేట, సూళ్లూరుపేట అలాగే వెంకటగిరి నేషనల్ హైవేలపై నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నా ప్రాణాలు కాపాడే నాథుడే కరువయ్యాడు. పరిశ్రమల ఏర్పాటుతో కోట్లు సంపాదిస్తున్న పాలకులు సామాన్యుల ప్రాణాల రక్షణను గాలికదిలేశారు. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు రక్తమూడుతూ కొట్టుమిట్టాడుతుంటే సకాలంలో ట్రీట్మెంట్ అందించే ట్రామా సెంటర్ లేకపోవడం నేటి ఆధునిక సమాజానికి శాపంగాక మరొకటి కాదు. తిరుపతి జిల్లాలోని మేనకూరు, అత్తివరం, మంబట్టు, తడ ఇవన్నీ కూడా కేవలం పేర్లు కావు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అగ్రగామి ఇండస్ట్రియల్ జోన్స్. రేణిగుంట, నాయుడుపేట, చెన్నై, నెల్లూరు, ఏర్పాడు, పెంచలకోన రహదారులు ఇక మీదుగా ప్రతిరోజు లక్షలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.
అయితే ఈ పారిశ్రామిక అభివృద్ధి వెనుక ఒక చీకటి కోణం దాగి ఉంది. ఫ్యాక్టరీలలో జరిగే ప్రమాదాలు, హైవేలపై సంభవించే భయంకరమైనటువంటి యాక్సిడెంట్ల వల్ల ఎంతో మంది తీవ్రంగా గాయపడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కీలక ప్రాంతాల్లో తక్షణ వైద్యం అందని ద్రాక్షలా మారింది. గత 3 నెలల్లోనే జాతీయ రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 13 మంది అమాయకులు సకాలంలో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందక కన్నుమూశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వము ఆ ట్రామా కేర్ సెంటర్ని భవనాన్నైతే నిర్మించింది, కానీ దానికి అవసరమైనటువంటి వైద్య సిబ్బందిని, అంటే జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, ఆ యొక్క పేషెంట్కి అవసరమైనటువంటి పరీక్షల్ని చేసేటటువంటి ల్యాబ్స్, స్కానింగ్ సెంటర్స్, ఎక్స్రేస్, ఇవన్నీ డెవలప్ చేయాల. అవన్నీ డెవలప్ చేసి నాయుడుపేటలో గనక ట్రామా కేర్ సెంటర్ గనక అన్ని విధాలైనటువంటి సౌకర్యాలతో గనక నడపబడే పరిస్థితి కనుక ప్రభుత్వం తీసుకొస్తే ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయి. ప్రభుత్వము ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్ని 100% సామర్థ్యంతో నడిపేదానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఎంతోమంది ఆ యొక్క ప్రాణాలను కోల్పోవడం వల్ల ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులైపోతున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, ట్రామా కేర్ సెంటర్ని పునరుద్ధరించాలని చెప్పి నేను మరీ ప్రార్థిస్తున్నాను. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గతంలో నాయుడుపేట కేంద్రంగా ఒక అత్యాధునిక ట్రామా ఆసుపత్రి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 5 కోట్ల రూపాయల భారీ ఫండ్స్ కూడా కేటాయించింది. డాక్టర్లు, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా ఊపందుకుంది. కానీ సరిగ్గా అదే సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి ఈ ప్రాజెక్టు పాలిట విలన్గా మారింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ ఆ తర్వాత పూర్తిగా మరుగున పడిపోయింది. పాలకులు, అధికారులు ఈ ప్రతిపాదనలను కోల్డ్ స్టోరేజ్లో పడేశారు. ప్రస్తుతం నాయుడుపేట సిహెచ్సి ప్రాంగణంలో 60 లక్షల రూపాయలతో ప్రజాధనంతో ఒక భవనం నిర్మించినా అది కేవలం ఒక ఖాళీ అస్థిపంజరంలా దర్శనమిస్తోంది. నిధులున్నా, భవనాలున్నా ఇక పాలక వర్గాల చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈరోజు ఎంతో మంది ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం ట్రామా కేర్ ఇది ఎక్కడైతే నేషనల్ హైవేస్ ఉంటాయో దానికి దగ్గరగా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అది మన నాయుడుపేట కూడల్లో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 60 లక్షల రూపాయలతో బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేవిధంగా 5 కోట్ల రూపాయలు ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్కి యాక్సిడెంట్లు జరిగినప్పుడు అన్ని అందుబాటులో ఉండేదానికి కోసంగా 5 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. మరి తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కనుమరుగైపోయింది. వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు. ఇక్కడ మరి ఇప్పుడు ఎక్కువగా సర్జరీలు వచ్చాయి నాయుడుపేటకి. ఈ సర్జరీల కారణంగా ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళ రాకట్లో పోకట్లలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేసి తిరుపతికి రెఫర్ చేయడం, ఇట్లా నెల్లూరుకి రెఫర్ చేయడం, ఇలా జరిగినప్పుడు వెళ్ళే మార్గ మధ్యలో చాలా మంది చనిపోవడం చూసినాం. సరైన మెరుగైన వైద్యాన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు వాళ్ళకి అందించి ఈ యొక్క ట్రామా కేర్ సెంటర్ని యథావిధంగా జరపాలని తెలియజేస్తున్నాం. చూసారుగా, ఇదొక ట్రామా కేర్ సెంటర్. దీనికే అత్యవసర చికిత్స అవసరం. బోర్డుంది, కానీ అదొక శిథిలా భవనంగా మారింది. పెచ్చులొడుతూ ఈ కేంద్రానికే గాయాలయ్యాయా అనేలా కనిపిస్తోంది. అంతేకాదు, అక్కడి అంబులెన్స్లు కూడా చిక్కి శల్యమైపోయాయి. ట్రామా సెంటర్ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి. ఇది పాలకులకు పట్టదా? 2013లో దీనిని మంత్రి రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు కూడా ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం దీనిని పట్టించుకోదా? ప్రమాద బాధితులకు అందుబాటులోకి తీసుకురాదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక్కడ ట్రామా కేర్ సెంటర్ 2008లో స్టార్ట్ అయింది. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ 2010లో పూర్తయింది. 2010లో పూర్తయిన తర్వాత 2020 వరకు దాని గురించి ఎటువంటి పురోగతి లేదు. 2020వ సంవత్సరంలో వారి ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకునే దానికి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అదే సమయంలో కోవిడ్ రావడంతో ఆ నోటిఫికేషన్ ద్వారా జరగాల్సినటువంటి రిక్రూట్మెంట్ వాయిదా పడింది. తర్వాత దాని గురించి ఎటువంటి పురోగతి కానీ ఏమి లేదు. ఒక ఫ్రాక్చర్స్, బోన్ ఫ్రాక్చర్స్, హెడ్ అండ్ స్పైన్ ఇంజరీస్, వీటన్నిటికీ కూడా బాగా పనికొస్తుందని ట్రామా కేర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఉద్దేశంతో. కానీ అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. గత సంవత్సరం 2025లో ఏదైతే గవర్నమెంట్ వారు చర్యలు తీసుకొని దీన్ని ఫంక్షనాలిటీకి తీసుకొని వస్తామని మనకు హామీ ఇవ్వటం జరిగింది.
ఆ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అది కార్యరూపం దాల్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు అందుతాయని, వైద్య సౌకర్యాలు అందుతాయని నేను ఆశిస్తున్నాను. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ప్రస్తుతం 108 వాహనాల ద్వారా నాయుడుపేట, సుల్లూరుపేట, వెంకటగిరి సిహెచ్సిలకు తరలిస్తున్నారు. కానీ ఇక్కడ కేవలం ప్రథమ చికిత్స మినహా ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేదు. గతంలో ఉన్న ఆర్థోపెడిక్, న్యూరాలజీ డాక్టర్ల పోస్టులను కూడా ప్రభుత్వం రద్దు చేయడం అత్యంత దారుణం. కనీసం సిటీ స్కాన్ వసతి కూడా లేకపోవడంతో బాధితులను వైద్యులు తిరుపతి లేదా చెన్నై నగరాలకు రిఫర్ చేస్తున్నారు. ఆ సుదూర ప్రాంతాలకు వెళ్తూ మార్గమధ్యలోనే ఎంతో మంది శ్వాస ఆగిపోతోంది. పారిశ్రామిక జోన్ల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు కార్మికుల హెల్త్ కేర్ కోసం కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని కార్మికులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పాలకులు మేల్కొని నిలిచిపోయిన ట్రామా సెంటర్ను ప్రారంభించాలంటూ కోరుతున్నారు.